కాదు, ఉత్తేజ్ చాలా చెప్పేశాడు మా చిన్న గురువు గురించి. నాకు పెద్ద గురువు విఎస్ఆర్ స్వామి గారు, రెండో గురువు గోపాల్ రెడ్డి గారు, మూడో గురువు రఘు గారు. రఘు గారే నాకు ఒక నాలుగో గురువుని ఇచ్చారు, శరత్. స్వామి గారితో పాటు వీళ్ళ ముగ్గురితో పాటు శరత్. సో ఆయన్ని రఘు గారు సితార్ షూటింగ్ చేస్తున్నారు, వాహిని స్టూడియో బ్యాక్ ప్రొజెక్షన్. నేను ఈయన షూటింగ్ ఎలా చేస్తున్నారని చూడడానికి వెళ్ళా. ఎందుకు వెళ్ళానంటే అప్పటికే ఈయన పేరు మారిమోగిపోతుంది. ఎంవి రఘు అంట. గోపాల్ రెడ్డి గారు అప్పటికే దున్నేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీని, అసలు తెలుగు హిందీ. ఆ గోపాల్ రెడ్డి గారు తర్వాత మళ్ళీ రఘు గారు వచ్చారట, అసలు చింపి వదిలేస్తున్నాడంటే ఆయన ఎలా చేస్తున్నారో చూడడానికి వెళ్ళా నేను. చోట ఎక్కడ తిరుగుతున్నావేంటి, శరత్ కెమెరామెన్ అయ్యాడు, దాసనారాయణ గారు ఛాన్స్ ఇచ్చారు, నువ్వు వెళ్ళు అక్కడికి, ఆయన దగ్గర పని చేయ, నువ్వు నీకు ఇష్టం కదా, నేను కూడా మాట్లాడతానని నన్ను పంపించారు రఘు గారు. మీకు గుర్తుందో లేదో. అలా వెళ్ళి నేను శరత్ గారి దగ్గర చేరి, సరే ఆయన తర్వాత ఆయన హెల్త్ ఇష్యూస్తో పోయారు. అలాగా వీళ్ళ ముగ్గురికి నలుగురికి ఒక్కటే శిష్యుడు నేను, ఐ కెన్ సే వెరీ ప్రౌడ్లీ. దాని తర్వాత సితారా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక కెమెరామ్యాన్కి ఎంత కీర్తి, ఎంత పేరు వస్తా. ఒక అన్వేషణ సినిమా వైజాగ్లో చూసిన తర్వాత బయటకు వస్తే జనం ఒక కెమెరామ్యాన్ గురించి మాట్లాడుతుంటే నాకు ఈర్ష్య, కుళ్ళు, ఒళ్ళు తగులడిపోయి నాకు ఇలాంటి పేరు వస్తా, నాకు వస్తుంటారా, నేను నేర్చుకున్నాను ఆయనంతా అని. మళ్ళా సెకండ్ షోకి మళ్ళీ అన్వేషణ చూసి ఎందుకు మెచ్చుకున్నారు అంటే ప్రాపర్ నాలెడ్జ్ ఇంకా నాకు లేదు. మీరందరూ చాలా అదృష్టవంతులు, ఆయన లాంటి గురువు దొరికి మీకు చాలా ఈజీగా చెప్పేస్తున్నారు టెక్నిక్. దోస్ డేస్ అలా చెప్పడానికి మాకు ఎవరూ లేరు. సో అలా ఫీల్ అయ్యి వెళ్తే ట్రావెల్ చేస్తున్నాడు నేను. సో ఇవాళ ఇందాక మురళీమోహన్ గారు చెప్పారు, 50 years అయినా కూడా టెక్నీషియన్స్ అనేది చాలా తక్కువ, యాక్టర్స్ తప్ప. అలాంటిది రఘు గారు ఉండి వాళ్ళ ఆయనకున్న టాలెంట్ని ఆయన దగ్గర దాచుకోకుండా మీ అందరికీ ఇస్తున్నారే, యు ఆల్ వెరీ లక్కీ. తర్వాత ఇది ఆ టెంపుల్ చెప్పేసా, స్టేజ్ మీద ఉన్న సుమన్ గారిని ఫస్ట్ టైం నేను చెన్నై వెళ్ళగానే హీరోగా చూసిన సుమన్ గారిని. మంచి అందగాడు, మగాళ్లే ప్రేమించేంత అందగాడు ఈయన. మంచి ఫియట్ కారులో బొమ్మని వచ్చారు, సమ్మ నిలిపాడు, ఏమున్నాడు ఆయన. అలాంటి సుమన్ గారితో వరుసగా చాలా సినిమాలు చేశాను నేను. నేటి భారతం అయితే ఫుల్ సినిమా చేశాను. ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండి సుమన్ గారు నేను మీకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్. అది చెప్తా వస్తున్నా. ఇన్కిలాబ్ గోపాల్ రెడ్డి గారు షూటింగ్కి వెళ్ళాను నేను. వెళ్తే సరే ఏదో సీట్ జిమీ జిప్స్ బెల్ట్ పెట్టి కూర్చోమన్నారు ఆయన. నేను పెట్టుకోవాలా స్విమ్మింగ్ పూల్ దగ్గర వాహిని స్టూడియోలో. షార్ట్ అవగానే నన్ను లాగి నీళ్లలో పడేసాడు ఆయన, అమితాబ్ బచ్చన్. నేను బెల్ట్ పెట్టుకోమన్నా నువ్వు పెట్టుకోలేదు అని. ఆ తర్వాత నన్ను పిలిచి చెప్పారు, రఘు గురించి నీకు తెలుసు కదా, ఈయన సినిమాని ల్యాబ్లో చూశారట అమితాబ్ బచ్చన్. అప్పట్లో స్కై కలర్స్ ఇన్ని కలర్స్ ఉంటాయా, ఇందాక ఉత్తేజ్ చెప్తున్నాడు, సన్ రైజ్ సన్సెట్ లో ఫోటోగ్రఫీ ఎంత బాగుంటుందని నేను ఫస్ట్ నేర్చుకున్నాను అక్కడే. అది ఆయన అమితాబ్ బచ్చన్ గారు చెప్పడం వల్ల ఓహో మళ్ళా వెళ్ళడం సినిమా, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చెప్పడం ఈయన గురించి. అలా నేను ఇవాళ డెవలప్ అవడానికి కారణం డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ మా గురువులు స్వామి గారు, గోపాల్ రెడ్డి గారు, రఘు గారు, శరత్ గారు. ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ లక్కీ రియల్లీ. ఇవాళ మళ్ళీ రఘు గారు ప్రోగ్రామ్కి వచ్చి ఇలా మైక్ తీసుకుని నా ఎక్స్పీరియన్స్ తర్వాత నేను నేర్చుకున్నది, నేను ఇలా ఉండడానికి కారణం గురించి మాట్లాడడం అనేది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రఘు గారు మీరు చాలా హెల్తీగా, వెల్తీగా, హ్యాపీగా ఉండాలి. చాలామంది స్టూడెంట్స్కి లైఫ్ వాళ్ళు మీరు ప్రతి 2 yearsకి ఒక్కొక్క బ్యాచ్గా వచ్చి, ఇందాక మీరు చెప్తున్నారు ఏ షూటింగ్కి వెళ్ళినా సరే ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళిన స్టూడెంట్ ఎవరో ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉండాలి అన్నారు. చూడండి, డెఫినెట్గా అదే జరుగుతుంది. ఇప్పుడు నేను చాలా మంది కెమెరామెన్ చూస్తున్నాను, ఎక్కడ చేసామంటే అన్నపూర్ణ స్టూడియో అంటున్నారు. నాకు మళ్ళా అంటే మాకు లేదు ఆ ఛాన్స్, మీకు వచ్చింది, ప్రూవ్ చేసుకోండి, డోంట్ గివ్ అప్. మీరందరూ బాగుంటారు. మంచి మీ అందరికీ పెద్ద నాకు ఫస్ట్ హీరో అక్కినేని నాగేశ్వరరావు బ్లెస్సింగ్స్ ఉంటాయి. గాడ్ బ్లెస్. ఇప్పుడు చోటా గారిని మేమంటాం సత్కరణ రఘు గారిని కోరుతున్నాను. ఇప్పుడు